హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ ఈ వెంకట్ రెడ్డి, లెక్చరర్ ఇన్ కామర్స్, డాక్టర్ బిఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, జడ్చర్ల. ఈరోజు మనము ఈ వీడియోలో ఫైనాన్షియల్ అకౌంటింగ్ గురించి తెలుసుకుందాం. అసలు ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే ఏంటి, మరి ఏ విధంగా రికార్డ్ చేస్తారు, ఏ విధంగా మరి దాన్ని రికార్డ్ చేసే విధానం ఏ విధంగా ఉంటుంది, ఎన్ని పద్ధతుల్లో ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, వాటి ప్రిన్సిపల్స్ ఏంటి, దీని గురించి మనం తెలుసుకుందాం. అయితే జనరల్గా ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఆర్థిక గణక శాస్త్రం అంటారు తెలుగులో. ఫైనాన్షియల్ అంటే ఆర్థిక, గణక శాస్త్రం అకౌంటింగ్. మరి అకౌంటింగ్ అంటే ఏంటి? జనరల్గా ప్రతి వ్యాపార సంస్థ ఏ ఉద్దేశంతో పనిచేస్తుంది అంటే లాభోద్దేశంతో పనిచేస్తుంది. అంటే లాభాన్ని ఆర్జించాలి, డబ్బును సంపాదించాలి అనే ఉద్దేశంతో మరి వ్యాపారాన్ని ప్రారంభించడం, కొనసాగించడం, నిర్వహించడం జరుగుతుంది. అయితే వ్యాపార సంస్థ యొక్క స్వభావం ఏదైనప్పటికీ, అంటే లాభాన్ని ఆర్జించాలంటే వ్యాపారస్తుడు మార్కెట్లో వస్తువులను ఒక ధరకు కొని మరొక ధరకు, అధిక ధరకు అమ్మడం, ఆ అమ్మడం వల్ల లాభాన్ని ఆర్జించడం అదొక విధానం. మరి ముడి పదార్థాలను తీసుకొని వస్తువులను తయారు చేసి వాటిని వినియోగదారులకు విక్రయించడం, మరి ఇదొక పద్ధతి. అంటే వస్తువులను కొని అమ్మినా, లేదా సేవలు అందించినా, లేదా వస్తూత్పత్తి చేసి అందించిన, అంటే వ్యాపారాన్ని మనం వివిధ రకాలుగా వర్గీకరణ చేస్తాం. వర్తకము, వర్తక సదుపాయాలు, వాణిజ్యం, పరిశ్రమ. ఫస్ట్ వ్యాపారాన్ని పరిశ్రమ, వాణిజ్యంగా వర్గీకరిస్తాం. పరిశ్రమను వివిధ రకాలుగా వర్గీకరణ చేస్తాం. అలాగే వాణిజ్యాన్ని వర్తకం, వర్తక సదుపాయాలుగా వర్గీకరణ చేస్తాం. అంటే ఇక్కడ పరిశ్రమైన, వాణిజ్యమైన ఏదైనా వ్యాపారంలో అంతర్భాగాలి. అంటే చేసే బిజినెస్ ఏదైనప్పటికీ కూడా వాటి యొక్క ప్రధాన ఉద్దేశం ఏముంటుంది అంటే లాభోద్దేశం ఉంటుంది. లాభోద్దేశంతో నిర్వహించే సంస్థలను వ్యాపార సంస్థలు అంటాం. మరి లాభోద్దేశం కాకుండా సేవా దృక్పథంతో నిర్వహించేటువంటి సంస్థలను మనం ఏమంటాం అంటే వ్యాపారేతర సంస్థలు అంటాం. వాటి యొక్క ప్రధాన ఉద్దేశం ఏముంటుంది వ్యాపారేతర సంస్థలకు అంటే ప్రజలకు సేవలు అందించాలనేటువంటి ఉద్దేశం ఉంటుంది. వాటిని నాన్ ట్రేడింగ్ కన్సర్న్ అంటాం. ఇక్కడ వ్యాపార సంస్థలు అంటే లాభోద్దేశంతో నిర్వహించే వాటిని మరి వ్యాపార సంస్థలుగా మనం చెప్పుకుంటాం. అయితే ఇక్కడ ఏ వ్యాపార సంస్థ అయినా లాభాన్ని ఆర్జించాలి అనేటువంటి ఉద్దేశంతో మరి పనిచేస్తుంది, అంటే స్థాపించడం జరుగుతుంది, మరి నిర్వహించడం జరుగుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ, అంటే ఇక్కడ ఏ తరహా వ్యాపారం అయినప్పటికీ మరి ప్రతి సంవత్సరాంతాన తాను వ్యాపారాన్ని నిర్వహించడం వల్ల మరి వ్యాపార సంస్థకు ఎంత లాభం వచ్చింది లేదా ఎంత నష్టం వచ్చింది అనే తెలుసుకోవలసినటువంటి ఆతృత లేదా అవసరం వ్యాపారస్తునికి ఉంటుంది. ఎందుకంటే మరి లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా, మరి ఆ తేదీ నాటి తన యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడానికి, ఏమైనా లోపాలుంటే సవరించుకోవడానికి, భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించుకోవడానికి, అలాగే వ్యాపారం పైన కంట్రోల్ ఉండడం కొరకు, మరి సంస్థను సమర్థవంతంగా నిర్వహించడం కొరకు, భవిష్యత్తు నిర్ణయాలు తీసుకోవడం కొరకు మరి అవసరమైనటువంటి వ్యాపార సంస్థకు సంబంధించినటువంటి ఆర్థిక సమాచారం వ్యాపారస్తునికి అవసరం ఏర్పడుతుంది. అయితే ఇక్కడ మరి ఈ సమాచారాన్ని వ్యాపార వ్యవహారాలు సక్రమంగా పుస్తకాలలో వ్రాయడం, వర్గీకరించడం, సంక్షిప్తపరచడం ద్వారానే అవి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆర్థిక వ్యవహారాలను రికార్డ్ చేయవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది వ్యాపారస్తునికి. కాబట్టి మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ లక్ష్యాలన్నింటినీ మనము మరి సాధించాలి అంటే వ్యాపార కార్యకలాపాలను ఒక క్రమ పద్ధతిలో, అంటే ఒక నిర్దిష్టమైనటువంటి పద్ధతిలో రికార్డ్ చేయాల్సినటువంటి అవసరం వ్యాపారస్తునికి ఉత్పన్నమవుతుంది. కనుక మరి ఈ రికార్డ్ చేసే విధానం, పద్ధతి ఏదైతే ఉందో ప్రాథమిక దశను మనం ఏమంటాం అంటే బుక్ కీపింగ్ అంటాం. అంటే రికార్డ్ చేసే విధానం అంటే వ్యాపార వ్యవహారాలను పుస్తకాలలో వర్గీకరించి
విశ్లేషించి సంక్షిప్తపరిచి పుస్తకాల్లో రికార్డ్ చేసే పద్ధతి ఏదైతుందో దాన్ని మనం ప్రాథమిక దశ అంటాం, దాన్ని బుక్ కీపింగ్ అంటాం. అలాగే మరి అకౌంటింగ్ అనేది ఉన్నత దశ. అంటే ఈ పద్ధతికి ఉన్నత దశ అంటే ఏంటంటే ఇంకొంచెం ముందుకు. అంటే సాధారణంగా అకౌంటింగ్లో రికార్డ్ చేసే దశను అంటే వర్గీకరించి రికార్డ్ చేసి సంక్షిప్తపరిచే ఏదైతే ఉందో దాన్ని బుక్ కీపింగ్ అంటున్నాం. అయితే అకౌంటింగ్ రికార్డ్ చేసిన దశను దాటి మరి ఇంకా ముందుకు వెళ్ళడం జరుగుతుంది, అంటే విస్తరించిపోవడం జరుగుతుంది. అకౌంటింగ్ అనేది విస్తరించిపోవడం జరుగుతుంది. అంటే అకౌంటింగ్ ఈ రికార్డ్ చేసిన రికార్డులను ఉపయోగించి విశ్లేషించి వివరించి తుది నివేదికలను అందించేదే అకౌంటింగ్. అంటే రికార్డ్ చేసిన దాన్ని విశ్లేషణ చేయడం, విశ్లేషణకు అనుకూలమైనటువంటి నివేదికలను అందించడం. ఫస్ట్ పార్ట్ను మనం బుక్ కీపింగ్ అంటున్నాం. ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్ మొత్తాన్ని కలిపి మనం ఏమంటున్నాం అంటే అకౌంటింగ్ అంటాం. ఓకే, సో మరి బుక్ కీపింగ్ అనేది వ్యాపారానికి సంబంధించిన ద్రవ్యపరమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆర్థికపరమైన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఒక క్రమ పద్ధతిలో రికార్డ్ చేసి వర్గీకరించి సంక్షిప్తపరిచే ఒక కళ లేదా శాస్త్రం. అందువలనే వ్యాపారస్తుడు ఒకానొక కాలానికి సంబంధించినటువంటి, అంటే ఒక నిర్ణీత కాలానికి సంబంధించినటువంటి లాభము లేదా నష్టం, అంటే ఒక నిర్ణీత తేదీ నాటి ఆర్థిక స్థితిని తెలుసుకోవడానికి వీలు పడుతుంది ఇక్కడ. అంటే పుస్తకాల్లో మరొక పద్ధతి ప్రకారం రికార్డ్ చేయడం వల్ల మరి సంస్థ యొక్క లాభ నష్టాలను తెలుసుకోవచ్చు నిర్ణీత కాలానికి. మరి ఆ తేదీన సంస్థ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఏ విధంగా ఉంది అనేది కూడా మనము తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని మనం బుక్ కీపింగ్ అంటున్నాం. క్వార్టర్ మాటల్లో బుక్ కీపింగ్ అంటే ఏంటంటే ద్రవ్యంతో కానీ ద్రవ్య రూపంలోకి మార్చుకునే వ్యవహారాలన్నింటినీ, ద్రవ్యంతో కానీ ద్రవ్య రూపంలో మార్చుకోవడానికి లేదా ద్రవ్య రూపంలోకి మార్చుకునే వ్యవహారాలన్నింటినీ ఖాతా పుస్తకాలలో సక్రమంగా రికార్డు చేసే శాస్త్రము లేదా కళ ఏదైతే ఉందో దాన్ని బుక్ కీపింగ్ అంటున్నాం. అంటే వ్యాపారంలో జరిగినటువంటి ఆర్థిక కార్యకలాపాలు అంటే ఇక్కడ మనము వ్యాపార కార్యకలాపం అని దేన్నంటే వ్యాపారంలో జరిగినటువంటి సంఘటనలు, ఇన్సిడెంట్స్. వ్యాపారంలో జరిగిన సంఘటనలు రెండు రకాలుగా మనం వర్గీకరించవచ్చు. ఒకటి ఆర్థికపరమైనటువంటి కార్యకలాపాలు, రెండు ఆర్థికేతర కార్యకలాపాలు. ఆర్థిక కార్యకలాపాలు అంటే ద్రవ్య రూపంలో కొలవడానికి వీలున్నటువంటి అంశాలు. ఆర్థికేతర కార్యకలాపాలు అంటే జరిగిన అంశాలు ద్రవ్యంతో వ్రాయడానికి కానీ ద్రవ్యంతో చెప్పడానికి కానీ ద్రవ్యంతో కంపేర్ చేయడానికి వీలు లేనటువంటివి ఆర్థికేతర కార్యకలాపాలు. సో ఇక్కడ ఆర్థిక కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అంటే ద్రవ్యంతో కానీ ద్రవ్య రూపంలోకి మార్చుకోవడానికి వీలున్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆర్థిక కార్యకలాపాలు అంటాం. బిజినెస్ ట్రాన్సాక్షన్స్, వ్యాపార వ్యవహారాలు, వ్యాపారంలో జరిగినటువంటి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఖాతా పుస్తకాలలో సక్రమంగా రికార్డ్ చేసేటువంటి శాస్త్రం కళ ఏదైతే ఉందో దాన్ని బుక్ కీపింగ్గా మనం చెప్పుకుంటాం. అంటే రికార్డ్ చేసే పద్ధతి, దాన్ని బుక్ కీపింగ్గా మనం చెప్పుకుంటాం. ఇది ఎవరు నేను మీరు చెప్పే మాటలు కాదు, కార్టర్ అనేటువంటి శాస్త్రవేత్త ఇచ్చినటువంటి డెఫినేషన్ బుక్ కీపింగ్ అంటే. ఓకే, సో అకౌంటింగ్ నెక్స్ట్. మనం అకౌంటింగ్ అంటే ఏంటి? సాధారణంగా అకౌంటింగ్లో రికార్డ్ చేసే దశ ఏదైతే ఉందో ఆ దశను బుక్ కీపింగ్ అంటున్నాం. అంటే రికార్డ్ చేసే దశ అంటే వ్యాపార వ్యవహారాలను వర్గీకరించి విశ్లేషించి రికార్డ్ చేసేది ఏదైతే ఉందో దాన్ని బుక్ కీపింగ్ అంటున్నాం. అంటే వ్యాపారంలో జరిగిన సంఘటనలు, ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని వర్గీకరించి విశ్లేషించి రికార్డ్ చేసే కళ లేదా శాస్త్రం ఏదైతే ఉందో దాన్ని బుక్ కీపింగ్ అంటున్నాం. అయితే అకౌంటింగ్ రికార్డ్ చేసే దశను దాటి
చాలా విస్తరించిపోవడం అంటే ఇంకా ముందుకెళ్తుంది. అంటే అకౌంటింగ్ ఈ రికార్డులను అంటే బుక్ కీపింగ్ ప్రకారం రికార్డు చేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ రికార్డులను ఉపయోగించడం, విశ్లేషించడం, వివరించడం చేస్తుంది అకౌంటింగ్. అంటే రికార్డ్ చేయడంతో పాటు ఈ రికార్డులను ఉపయోగించడం, విశ్లేషించడం, వివరించడం జరుగుతుంది. అందువల్ల అకౌంటింగ్ రికార్డు చేసే దశ కంటే ఎక్కువ ప్రత్యేకించి ఇతర ఆర్థిక ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అంశాలకు గల సంబంధాన్ని తెలుసుకోవడమే కాకుండా మరి సంస్థకు ఉన్నటువంటి ప్రత్యామ్నాయాలను గురించి కూడా అధ్యయనం చేస్తుంది అకౌంటింగ్. కనుక ఇక్కడ సంస్థ యొక్క యజమానులు ఎవరైతే ఉన్నారో మరి వారికి మేనేజ్మెంట్ అకౌంటింగ్ యొక్క పరిజ్ఞానం కూడా అవసరం ఉంటుంది. ఎందుకంటే అకౌంటింగ్ ఏమి చెప్పేది చేస్తుంది. అంటే ఏది జరిగింది అది రికార్డు చేస్తుంది, వివరిస్తుంది, విశ్లేషిస్తుంది, తెలియజేస్తుంది. అకౌంటింగ్ అంటే ఎలా రికార్డ్ చేయాలి, ఎట్లా రికార్డ్ చేయాలి, ఏ విధంగా వ్యవహారాలను వర్గీకరించాలి, ఎట్లా నమోదు చేయాలి, మరి ఫలితాలను అనుగుణంగా ఏ విధంగా రికార్డులను తయారు చేసి మేనేజ్మెంట్కి అందించాలనేది తెలియజేసేది ఏదైతుందో దాన్ని అకౌంటింగ్గా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. అంటే పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో, పెట్టుబడిదారులు అంటే యజమానులు, మరియు ఇతరులకు కూడా ఏంటంటే అకౌంటింగ్ పరిజ్ఞానం ఉంటే సంస్థ జారీ చేసినటువంటి ఆర్థిక నివేదికలను చదివి మరి అర్థం చేసుకొని తదనుగుణంగా సంస్థ యొక్క సంబంధాలు సర్దుబాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ నాలెడ్జ్ ఉండాలి యాజమాన్యానికి కానీ మరి వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులకు కానీ. సో మరి అందువల్ల అకౌంటింగ్ ఒక విశాలమైనటువంటి పదంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. సో ఇందులో వ్యాపార వ్యవహారాలకు సంబంధించినటువంటి ఆర్థికపరమైన సమాచారాన్ని వర్గీకరించి, సంక్షిప్తపరిచి, ఆర్థిక నివేదికలను తయారు చేసి మరి ఈ నివేదికలను విశ్లేషించి మరి వివరించడం ద్వారా మేనేజ్మెంట్కు మరి సమాచారాన్ని పొందుపరిచి మార్గదర్శకంగా ఉండేది అకౌంటింగ్గా ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఆర్థికపరమైనటువంటి నివేదికలను విశ్లేషించి వివరించడం ద్వారా మేనేజ్మెంట్కు సమాచారాన్ని పొందుపరిచే మార్గదర్శకంగా ఉండేది అకౌంటింగ్గా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. అంటే ఒకానొక సంవత్సరంలో వ్యాపార సంస్థ ఆర్జించిన లాభాన్ని లేదా నష్టాన్ని కనుగొనడం, ఒకానొక తేదీన ఆర్థిక సంస్థ యొక్క పరిస్థితిని కనుగొనడం. అంటే రికార్డ్ చేయడాన్ని బుక్ కీపింగ్ అంటున్నాం. రికార్డ్ చేసిన అంశాలను తీసుకొని ముగింపు లెక్కలు తయారు చేయడం వరకు మొత్తాన్ని మనం అకౌంటింగ్గా మనం చెప్పుకుంటాం. సో వ్యాపార సంస్థ ఆస్తులపై నియంత్రణ కలిగి ఉండడానికి ఉపయోగపడుతుంది అకౌంటింగ్ వ్యాపార సంస్థ యొక్క ఆస్తులపై నియంత్రణ కలిగి ఉండడం కొరకు ఈ అకౌంటింగ్ ఉపయోగపడుతుందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం అని. తర్వాత వ్యాపార సంస్థలకు అలాంటి సమాచారానికి సంబంధించినటువంటి మరి పుస్తకాలను నిర్వహించడం, తద్వారా వ్యాపార ఆదాయాన్ని తెలుసుకోవడం, మరి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో, యాజమాన్యం ఎవరైతే ఉన్నారో, వ్యాపార సంస్థతో ఆసక్తి కలిగినటువంటి సంస్థకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ అవసరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి సమాచారాన్ని ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అందిస్తుందని మనం చెప్పొచ్చు. కనుక సంస్థ కార్యకలాపాలకు సంబంధించిన ఆర్థిక సమాచారాన్ని రికార్డ్ చేసి, వర్గీకరించి, సంక్షిప్తపరిచి, వివరించడం ద్వారా మరి తెలివైన నిర్ణయాలు తీసుకున్నటకు ఉపయోగపడే శాస్త్రంగా అకౌంటింగ్ను మనం నిర్వచించవచ్చు. అకౌంటింగ్ అంటే ఏంటి ఫైనల్గా అంటే సంస్థ కార్యకలాపాలకు సంబంధించినటువంటి సంస్థ ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన ఆర్థిక సమాచారాన్ని రికార్డు చేసి, వర్గీకరించి, సంక్షిప్తపరిచి, వివరించడం ద్వారా
తెలివైన నిర్ణయాలను తీసుకొనుటకు ఉపయోగపడే శాస్త్రంగా అకౌంటింగ్ను మనము వర్గీకరించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక అకౌంటింగ్ డెఫినేషన్ చూసినట్టయితే అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్స్ వారు అకౌంటింగ్కి సంబంధించి ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏం చెప్తున్నారు, అకౌంటింగ్ అంటే ఏంటి అంటే ఆర్థిక స్వభావం కలిగిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక స్వభావం కలిగిన వ్యవహారాలను సంఘటనలను ద్రవ్య రూపంలో వ్రాసి వర్గీకరించి ప్రముఖంగా సంగ్రహపరిచి వాటి ఫలితాలను వివరించే కళ అకౌంటింగ్గా నిర్వచించారు. అంటే ఇక్కడ చూడండి, ది అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్స్ వాళ్ళు ఇచ్చినటువంటి డెఫినేషన్. వీళ్ళు ఏం చెప్తున్నారు, ఆర్థిక స్వభావం కలిగిన వ్యవహారం. ఇంత క్రితం మనం చెప్పుకున్నట్టు వ్యవహారాలు రెండు రకాలు అంటున్నాం, ఆర్థిక, ఆర్థికేతర. అయితే ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటి అంటే ఆర్థిక స్వభావము కలిగిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవహారాలను సంఘటనలను ద్రవ్య రూపంలో వ్రాసి, ద్రవ్య రూపంలో అంటే డబ్బుతో ముడిపెట్టి రాయాలి. సరుకు కొన్నాం, ఎంత సరుకు కొన్నాం, సరుకు అమ్మాం, ఎంత విలువగల సరుకు అమ్మాం, ఆస్తి కొన్నాం, ఎంత విలువగల ఆస్తి కొన్నాం, ఖర్చు చేసాం, ఎంత మొత్తం ఖర్చు చేసాం, ఆదాయం వచ్చింది, ఎన్ని రూపాయల ఆదాయం వచ్చింది, అంటే ప్రతిదీ కూడా ద్రవ్య రూపంలో వ్రాసి వర్గీకరించడం అంటే ఇక్కడ అంటే విభజించి వర్గీకరించి ప్రముఖంగా సంగ్రహపరిచి అంటే ఏంటంటే ఇక్కడ సంక్షిప్తంగా అంటే అర్థమయ్యే విధంగా సంగ్రహపరిచి వాటి ఫలితాలను వివరించే కళ. వాటి యొక్క ఫలితాలు అంటే ఏంటి, ప్రాఫిట్ ఆర్ లాస్, ఫైనాన్షియల్ పొజిషన్ ఏ విధంగా ఉంది, ఆ తెలియజేసే కళ ఏదైతే ఉందో, శాస్త్రం ఏదైతే ఉందో దాన్ని అకౌంటింగ్గా ఇక్కడ వీళ్ళు చెప్పడం జరిగింది. అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే అమెరికన్ అకౌంటింగ్ అసోసియేషన్ సమాచారాన్ని ఉపయోగించేవారు సరి అయిన నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా ఆర్థిక సమాచారాన్ని గుర్తించి కొలది దానిని వారికి అందజేసే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని అకౌంటింగ్గా చెప్పడం జరిగింది. అమెరికన్ అకౌంటింగ్ అసోసియేషన్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే సమాచారాన్ని ఉపయోగించేవారు సరి అయిన నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా. సమాచారాన్ని ఉపయోగించే వాళ్ళు అంటే ఫైనాన్షియల్ సమాచారాన్ని ఎవరైతే తీసుకోవాలనుకుంటారో వాళ్ళు తెలుసుకొని సరి అయిన నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా, అంటే మేనేజ్మెంట్ సరి అయిన నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా ఆర్థిక సమాచారాన్ని గుర్తించి మరి దానిని వారికి అందజేసే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని అకౌంటింగ్గా వీళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ మనము మరి పుస్తకాల్లో ఎలా రికార్డ్ చేయాలి, ఒక క్రమ పద్ధతిలో వర్గీకరించి విశ్లేషించి రికార్డ్ చేసిన వాటితో అవసరమైనటువంటి వ్యక్తికి ఆర్థికపరమైనటువంటి సమాచారాన్ని అందించేటువంటి కళాశాస్త్రం ఏదైతుందో దీన్ని బుక్ కీపింగ్ అకౌంటింగ్ అంటున్నాం. ఫస్ట్ పార్ట్ను బుక్ కీపింగ్ అంటాం, అట్లే ఎక్స్టెన్షన్ చేసి ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్ను కలిపి మనం మొత్తాన్ని కలిపి ఏమంటున్నాం అంటే అకౌంటింగ్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో మరి ఇక్కడ ఈ వివిధ వ్యక్తులు ఇచ్చినటువంటి ఈ డెఫినేషన్స్ని బట్టి మనం ఏంటంటే అకౌంటింగ్ యొక్క లక్షణాలు ఏంటి అని మనం గమనించినట్టయితే, ఒకటి వ్యాపార వ్యవహారాలను రికార్డ్ చేసే కళ. అంటే ఇక్కడ ఇట్ ఈస్ ది ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. అంటే ప్రథమంగా అన్ని ఆర్థిక వ్యవహారాలను జరిగిన వెంటనే చిట్టాలో లేదా మరి అసలైన పద్దు పుస్తకం లేదా సహాయక చిట్టాలలో మరి చోటు చేసుకోవడం వలన అన్ని ఆర్థిక వ్యవహారాలను రికార్డ్ చేసినట్టు అవుతుంది. అంటే వ్యాపార వ్యవహారాలను రికార్డ్ చేసే కళ, ఎలా రికార్డ్ చేయాలి అనేది తెలియజేస్తుంది. ఇక్కడ అకౌంటింగ్ యొక్క లక్షణంలో ఫస్ట్ ఏంటంటే వ్యాపార వ్యవహారాలను రికార్డ్ చేసేటువంటి కళ, ఒక ఆర్ట్. ఎలా రాస్తాం, ఫస్ట్ చిట్టాలో రాస్తాం, చిట్టాల నుంచి ఆవర్జాలకు నమోదు చేస్తాం, ఆవర్జాల నుంచి అంకణా తయారు చేస్తాం, అంకణా నుంచి ఫైనల్ అకౌంట్స్ని తయారు చేస్తాం, ముగింపు లెక్కను తయారు చేస్తాం.
సో ఏ విధంగా రికార్డ్ చేయాలి, ఏ పద్ధతిన రికార్డ్ చేయాలి, ఎట్లా రికార్డ్ చేయాలనే తెలియసి ఒక కళ, ఆర్ట్, శాస్త్రం ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ అకౌంటింగ్గా చెప్పుకుంటున్నాం కూడా దాని యొక్క మొదటి లక్ష్యంగా దాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటాం. అంటే వ్యాపార వ్యవహారాలను రికార్డ్ చేసే కళ. రెండవది వ్యాపార వ్యవహారాలను వర్గీకరించే కళ. ఇట్ ఈస్ ది ఆర్ట్ ఆఫ్ క్లాసిఫైయింగ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. అంటే వర్గీకరించడం అంటే ఏంటంటే మొదట చిట్టాలో రాయడం, చిట్టాలో రాసిన వ్యవహారాలను నమోదు చేయడం అకౌంటింగ్ యొక్క రెండవ విధి. ప్రథమ విధి ఏంటి? చిట్టాలు రాయడం. రెండవ విధి ఏంటి? చిట్టా నుంచి ఆవర్జాలు రికార్డ్ చేయడం. అంటే ఈ వర్గీకరణ ఆవర్జా అనే పుస్తకంలో రాయడం వలన అన్ని వ్యవహారాల ప్రభావాన్ని ఏ విధంగా మరి ఏదైనా ఒక తేదీన చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే చిట్టాలో రాసిన వ్యవహారాలను ఆవర్జాలో రాయడం వల్ల, వర్గీకరణ చేసి రాయడం వల్ల ఏమవుతుంది అంటే మరి ఏ తేదీనైనా ఏదైనా ఒక అంశంకు సంబంధించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. చిట్టాలో రోజువారీ వ్యవహారాలు రాస్తాం, అది ప్రాథమిక విధి. రాసిన వాటి నుంచి నెక్స్ట్ ఆవర్జాలో నమోదు చేస్తాం. ఆవర్జాలో నమోదు చేయడం ఏదైనా ఒక వ్యవహారం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని కొనుగోలు జరిగినాయి మొత్తం ఈ తేదీ వరకు, ఎన్ని అమ్మకాలు జరిగినాయి, ఎంత ఖర్చు చేయడం జరిగింది, ఎన్ని ఆస్తులు కొనడం జరిగింది, ఎంత నగదు ఉంది, ఎంత నగదు ఖర్చు చేసినాం, ఎంత నగదు వచ్చింది, ఎంత నగదు పోయింది, మరి ఎవరెవరికి బాకీలు ఉన్నాం, ఎవరెవరు మనకు బాకీలు ఉన్నాం, ఇట్లా ఒక్కొక్క ఏదైనా పర్టికులర్గా ఒక అంశం సంబంధించిన అంశాలను వర్గీకరణ చేసి రాయడం వల్ల ఆ అంశానికి సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి మనకు సాధ్యమవుతుంది. సో ఇక్కడ వ్యాపార వ్యవహారాలను వర్గీకరించే కళ రెండవ లక్షణంగా మనం చెప్పుకోవచ్చు అకౌంటింగ్ యొక్క. ఇక మూడోది ఏం చెప్పుకోవచ్చు అంటే వ్యాపార వ్యవహారాలు లేదా సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని ద్రవ్య రూపంలో రాసి ఉండాలి. అంటే అకౌంటింగ్ లక్షణాల్లో మూడోది ఏం చెప్పుకుంటున్నాం అంటే ప్రతి వ్యవహారాన్ని, సంఘటన, వ్యవహారాలు ట్రాన్సాక్షన్స్ అంటాం. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏంటి? వ్యాపారంలో జరిగినటువంటి సంఘటన, ఇన్సిడెంట్స్. వాటిని ద్రవ్య రూపంలో కొలవడానికి వీలుండాలి. ద్రవ్య రూపంలో కొలుస్తూ రాయాలి. సరుకు కొన్నాం, ఎంత విలువ గల సరుకు కొన్నాం. 100 కేజీల బియ్యం కొన్నామంటే కాదు, 100 కేజీల బియ్యం ఎంత కొన్నాం ద్రవ్య రూపంలో రికార్డ్ చేయాలి. 3000, 100 కేజీల బియ్యం కాదు, 3000 బియ్యం కొన్నాం, 3000 రూపాయల విలువ కలిగిన బియ్యం కొన్నాం. లేదా 5000 విలువ గల జీతాలు చెల్లించాం, 5000 రూపీస్ శాలరీ పే చేశాం, రెంట్ ఒక 2000 రెంట్ మనకు వచ్చింది. అంటే ప్రతిదీ కూడా సంఘటన అనేది వ్యవహారంలో జరిగిన వ్యాపార వ్యవహారం ఏదైతే ఉందో వాటి ద్రవ్య రూపంలో మరి వ్రాసి ఉండాలి. సో ద్రవ్య రూపంలో వివరించలేని అంశాలు ఏవైనా ఉన్నట్టయితే వాటిని అకౌంటింగ్లో రికార్డ్ చేయలేము. అకౌంటింగ్లో రికార్డ్ చేసే వ్యవహారాలు ఏవి అంటే ద్రవ్య రూపంలో కొలవడానికి వీలున్నటువంటి వ్యవహారాలనే అకౌంటింగ్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇక ఫోర్త్ వన్ ఏం చెప్పుకోవచ్చు అంటే ఆర్థిక వ్యవహారాలను సంగ్రహపరిచే కళ. అకౌంటింగ్ యొక్క లక్షణాల్లో నెక్స్ట్ వన్ ఏం చెప్పుకుంటున్నాం, ఆర్థిక వ్యవహారాలను సంగ్రహపరిచే కళ. అంటే ఆర్థిక వ్యవహారాలను రికార్డు చేసి వర్గీకరణ చేసి తద్వారా మరి అంకణాన్ని తయారు చేయడం జరుగుతుంది. అంటే ఆర్థిక వ్యవహారాలను మొదట చిట్టాలో రాస్తాం, చిట్టాలో రాసిన తర్వాత వాటి నుంచి ఏం చేస్తాం, ఆవర్జాలో రాస్తాం, ఆవర్జాలు రాసి నెక్స్ట్ ఏం చేస్తాం, అంకణా తయారు చేస్తాం, అంకణా తయారు చేసి నెక్స్ట్ ఏం చేస్తాం అంటే ముగింపు లెక్కలు తయారు చేస్తాం. చేసి అప్పుడు లాభమా నష్టమా, మరి సంస్థ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందనేది తెలుసుకోవడం జరుగుతుంది. అంటే ఆర్థిక వ్యవహారాలను సంగ్రహపరిచేటువంటి కళ. అంటే ఎక్కడెక్కడ ఎట్ట రాసుకుంటూ పోవాలి అనేది తెలిసే కళ ఏదైతే ఉందో దాన్ని అకౌంటింగ్గా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ వ్యవహారాలను విశ్లేషించడం, వివరించే కళ. వ్యాపార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని విశ్లేషించడం, వాటిని వివరించేటువంటి కళ మనం దీని యొక్క లక్షణంగా చెప్పచ్చు. అంటే గణక సమాచారాన్ని విశ్లేషించి వివరించడానికి మరి సంస్థ పూర్వం పనితీరు, నిష్పత్తులను, శాతాలను మొదలైన వాటిని గ్రహించాలి. వీటి ద్వారా సంస్థ యొక్క భవిష్యత్ ప్రణాళికలను రూపొందించుకోవాలి. కాబట్టి విశ్లేషణ చేయడానికి అంటే జరిగిన వ్యవహారాన్ని గతంతో పోల్చి చూసుకోవడం, భవిష్యత్తుకు ప్రణాళికలను రూపొందించడానికి అవసరమైనటువంటి విశ్లేషణ చేసేటువంటి కళను కూడా మనం అకౌంటింగ్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం. తర్వాత విశ్లేషణ తాలూకు ఫలితాలను నిర్ణయించే నిర్ణయాలను తీసుకునే వ్యక్తులకు అందించడం. విశ్లేషణ తాలూకు ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్ణయాలు తీసుకునే వ్యక్తులకు అందజేసే కళ కూడా అకౌంటింగ్గా మనం చెప్పుకుంటాం. అంటే గణక సమాచారాన్ని అంతటిని అవసరమైన వ్యక్తులకు సరి అయిన సమయానికి అందించాలి. దానివల్ల వారు
తగిన సమయానికి తగిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. సో మరి ఇవన్నీ అంటే వీటిని మనం అకౌంటింగ్ యొక్క లక్షణాలుగా మనం చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ అసలు అకౌంటింగ్ యొక్క ఉద్దేశాలు ఏంటి? అకౌంటింగ్ యొక్క ఉద్దేశాలు లేదా ప్రాముఖ్యత అంటే మనం ఇక్కడ అకౌంటింగ్ యొక్క ఉద్దేశాల కంటే అకౌంటింగ్కు బుక్ కీపింగ్కు మధ్య వ్యత్యాసాలు ఏంటి తెలుస్తుంది. సో ఇంత క్రితం మనం చెప్పుకున్నట్టు అకౌంటింగ్, బుక్ కీపింగ్, అకౌంటింగ్లో బుక్ కీపింగ్ ఒక భాగం. బుక్ కీపింగ్ని ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తే అకౌంటింగ్ అవుతుంది. అయితే వ్యాపారానికి సంబంధించినటువంటి ద్రవ్యపరమైన వ్యవహారాలను ఒక పద్ధతిలో వ్రాయడం అనేది బుక్ కీపింగ్ అంటున్నాం. మరి దీని వలన ఏదైనా ఒక అంశానికి సంబంధించిన సమాచారం కావాల్సి వస్తే వెంటనే దొరుకుతుంది. మరి వ్యాపారానికి సంబంధించిన పుస్తకాలన్నింటినీ నిర్వహించాల్సిన బాధ్యత బుక్ కీపర్ పైన ఉంటుంది. మరి ఇక్కడ బుక్ కీపర్ పని వ్రాతపరమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది. అయితే దీన్ని ఏంటంటే ఈ పనిని యాంత్రిక, ఎలక్ట్రానిక్ పద్ధతులు అంటే కంప్యూటర్స్ వాటిని ఉపయోగించి కూడా వీటిని ఏంటి అంటే ఎంట్రీ చేయొచ్చు, రికార్డ్ చేయొచ్చు. అయితే అకౌంటింగ్ అనేది ప్రధాన రికార్డుల రూపకల్పన పద్ధతి. అంటే కేవలం రాయడమే కాదు, రాసిన వాటిని రికార్డు ప్రక్రియను ఏదైతే ఉందో రూపకల్పన పద్ధతి. అంటే అకౌంటింగ్ అనేది ప్రధాన రికార్డుల రూపకల్పన పద్ధతి. అంటే ఇది పుస్తకంలో రాసిన సమాచారాన్ని బట్టి నివేదికలను తయారు చేస్తుంది. వ్రాయడం బుక్ కీపింగ్ అయితే వ్రాసిన వాటిని ఇన్ఫర్మేషన్ తీసుకొని నివేదికలను తయారు చేయడం మొత్తాన్ని కలిపి అకౌంటింగ్ అంటున్నాం. కాబట్టి నివేదికలను వివరించడం, చివరగా నివేదికలో వివరించిన ఫలితాలను అవసరమైన వ్యక్తులకు అందజేయడం సంబంధం కలిగి ఉంటుంది. సో మరి బుక్ కీపింగ్ రికార్డ్ చేస్తే, బుక్ కీపర్ రికార్డ్ చేస్తే అకౌంటెంట్ ఏం చేస్తాడంటే ఆ రికార్డ్ చేసిన ఇన్ఫర్మేషన్ తోటి అవసరమైన నివేదికలను తయారు చేసి అవసరమైన వ్యక్తులకు తగిన సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ మొత్తాన్ని కలిపి మనం అకౌంటింగ్ అంటున్నాం. అయితే మరి బుక్ కీపింగ్ కంటే అకౌంటింగ్ ఉన్నతమైన పరిజ్ఞానం అవసరం. సో మరి బుక్ కీపింగ్ కంటే ఎక్కువ పరిజ్ఞానం అకౌంటెంట్కు ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కనుక ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలు ఏంటంటే మనం గమనించినట్టయితే అక్కడ బుక్ కీపింగ్ యొక్క ఉద్దేశం ఏంటి, అకౌంటింగ్ యొక్క ఉద్దేశం ఏంటి? ఫస్ట్ ఉద్దేశం చూసినట్టయితే బుక్ కీపింగ్ ప్రధాన ఉద్దేశం ఖాతా పుస్తకాలను, అంకణ, ముగింపు లెక్కలను తయారు చేయడానికి అవసరమైన సమాచారాన్ని రికార్డ్ చేయడం అనేది బుక్ కీపింగ్ యొక్క ఉద్దేశం. మరి అకౌంటింగ్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే వ్యవహారాలను రికార్డ్ చేయడం, వర్గీకరించడం, సంగ్రహపరచడం, విశ్లేషించి వివరించడం. అక్కడనేమో ఖాతా పుస్తకాలను తయారు చేయడం వరకే. ఇక్కడేంటి వాటిని తయారు చేయడం, రికార్డ్ చేయడం, వర్గీకరించడం, సంగ్రహపరచడం, విశ్లేషించడం, వివరించడం అకౌంటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఇకపోతే పరిధి, బుక్ కీపింగ్ యొక్క పరిధి పరిమితమైనటువంటిది. ఎందుకంటే వ్యాపార వ్యవహారాలను రికార్డ్ చేయడం, వర్గీకరించడం, సంగ్రహించడంతో పాటే బుక్ కీపింగ్ ఉంటుంది. కానీ అకౌంటింగ్ యొక్క పరిధి విశాలమైనటువంటిది. ఎందుకంటే బుక్ కీపింగ్తో పాటు విశ్లేషించి వివరించడం కూడా ఇందులో ఉంటాయి. అంటే రికార్డ్ చేయడమే కాదు, వాటిని విశ్లేషణ జరపడం, వివరించడం కూడా, అవసరమైన నివేదికలను కూడా అందించడం జరుగుతుంది. ఇక పరస్పర ఆధారం చూసినట్టయితే అకౌంటింగ్ రికార్డ్స్ను సక్రమంగా ఉపయోగించడానికి అకౌంటింగ్ పైన ఆధారపడవలసి ఉంటుంది. అంటే బుక్ కీపింగ్ ఏం చేస్తుంది? అకౌంటింగ్ రికార్డులను సక్రమంగా ఉపయోగపడడానికి అకౌంటింగ్ పైన ఆధారపడవలసి ఉంటుంది. ఏది? బుక్ కీపింగ్. అకౌంటింగ్ రికార్డుల నుంచి అవసరమైన సమాచారాన్ని పొందడానికి అవసరమైన ఆధారాలతో ప్రణాళిక రచన, నియంత్రణ మరియు నిర్ణయాలు తీసుకోవడానికి బుక్ కీపింగ్ ఆధారపడవలసి ఉంటుందని మనం ఇక్కడ చెప్పవచ్చు. సో మరి లాస్ట్ వన్ ఏం చెప్పుకోవచ్చు మనం ఇక్కడ అంటే వ్యాపార ఫలితాలు. ఇది వ్యాపార నికర ఫలితాలను, ఆర్థిక పరిస్థితిని బుక్ కీపింగ్ తెలియజేయదు. ఎందుకంటే దీని పరిమితి ముగింపు లెక్కలు తయారు చేయడంతో ముగుస్తుంది అంతే. కానీ ఇది వ్యాపార నిర్వహణ ఫలితాలను విశ్లేషించడం మరియు ఆర్థిక స్థితిని తెలియజేయడం అకౌంటింగ్ యొక్క ఫలితంగా మనం ఇక్కడ చెప్పవచ్చు. వ్యాపార ఫలితాలు ఇవి బుక్ కీపింగ్కు, అకౌంటింగ్కు మధ్య వ్యత్యాసాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. కాకపోతే అకౌంటింగ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? అకౌంటింగ్ యొక్క
ప్రాముఖ్యత ఏంటి అని మనం గమనించినట్టయితే, వ్యాపార సంస్థతో ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార నిర్వహణ, ఆర్థిక స్థితిగతుల గురించి తెలియజేసవలసినటువంటి ఆర్థికమైనటువంటి అంటే అర్థవంతమైనటువంటి సమాచారాన్ని అందజేసినప్పుడే అకౌంటింగ్ యొక్క మరి ప్రాముఖ్యత ఫలితాన్ని ఇస్తుంది. సో ఆ వ్యక్తులు యజమానులు కావచ్చు, రుణదాతలు కావచ్చు, పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు కావచ్చు, ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులు కావచ్చు, లేదా గవర్నమెంట్ కావచ్చు, పబ్లిక్ కావచ్చు, వీళ్ళందరికీ వ్యాపారంతో సంబంధాలు ఉంటాయి. అంటే అకౌంటింగ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అని ఒక్కొక్క దాని గురించి మనం గమనించినట్టయితే, ఫస్ట్ యజమానులు అంటే ఓనర్స్. వ్యాపార సంస్థకి యొక్క ఓనర్స్ ఎవరైతే ఉన్నారో సంస్థ కార్యకలాపాలను నడపడానికి, యజమానుల నిధులను సమకూర్చడానికి అంటే పెట్టుబడి పెట్టడానికి అవసరమైన డబ్బును సమకూర్చడానికి మరి వాళ్ళు నిధులను సమకూరుస్తారు. కాబట్టి మరి నిధులను సక్రమంగా వినియోగింపబడుతున్నాయా లేదో తెలుసుకోవడానికి గణక సమాచారం ఉపయోగపడుతుంది. ఇక్కడ మరి సంస్థ లాభదాయకతను, సంస్థ ఆర్థిక స్థితిని మరి తెలుసుకోవడానికి గణక సమాచారం వీడికి అవసరం. కనుక సంస్థ నిర్వహించిన రికార్డు నుండి ఎప్పటికప్పుడు తయారు చేసిన ఆర్థిక నివేదికలను, సంస్థ యొక్క లాభదాయకతను, సంస్థ యొక్క ఆర్థిక స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత మరి యజమానులకు ఉంటుంది. కాబట్టి అకౌంటింగ్ యొక్క ప్రాముఖ్యత యజమానులకు ఏంటంటే సంస్థకు సంబంధించి, ఎందుకంటే వాళ్ళు పెట్టుబడి పెట్టేవాళ్ళు కాబట్టి సంస్థకు సంబంధించిన పూర్తి సమాచారం మొట్టమొదట తెలుసుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత మరి అకౌంటింగ్ యొక్క ప్రాముఖ్యత యజమానులకు ఉంటుంది. ఫస్ట్ వన్. ఇక సెకండ్ వన్ రుణదాతలు, క్రెడిటార్స్. రుణదాతలు అంటే మరి సంస్థకు రుణాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చేటువంటి వ్యక్తులు, అప్పిచ్చేటువంటి వ్యక్తులు, సంస్థకు అరువుపైన సరుకును అమ్మేటువంటి వ్యక్తులు. రుణదాతలు అంటే మరి అరువుపై సరుకులను అమ్మిన వారు. బ్యాంకర్లు కావచ్చు, అంటే బ్యాంకులు ఎందుకు డబ్బును అప్పుగా ఇస్తారు. రుణదాతలు అంటే మరి మనం సరుకును కొన్నప్పుడు అరువుపై కొనడానికి అవకాశం కల్పిస్తారు. అంటే అరువుపై వాళ్ళు సరుకు అమ్ముతారు మనకి. అంటే సంస్థలకు రుణాలను ఇవ్వడానికి ముందుకొచ్చేటువంటి ఆర్థిక సంస్థలు కావచ్చు, వ్యాపార సంస్థలు కావచ్చు. మరి సంస్థ యొక్క ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవాలనుకుంటారు. ఎందుకంటే మరి వాళ్ళకి లోన్స్ ఇవ్వాలంటే సంస్థ పొజిషన్ ఏంటి అనేది బ్యాంకర్స్ ఆలోచన చేస్తారు. మరి వాళ్ళకు క్రెడిట్ సేల్స్ జరపాలి అంటే వీళ్ళు మళ్ళీ తిరిగి చెల్లిస్తారా లేదా అనేటువంటి పరిస్థితిని తెలుసుకోవాల్సినటువంటి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఏంటంటే మరి గడువు తేదీన తన సొమ్ము తమకు వస్తుందా లేదా, రిటర్న్స్ వస్తాయా లేదా అని ఆలోచించాల్సినటువంటి అవసరం రుణదాతలకు ఉంటుంది. కాబట్టి సంస్థ యొక్క ఆర్థిక స్థితిని తెలుసుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత వాళ్ళకు ఉంటుంది. సో మరి ఈ అకౌంటింగ్ వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. పెట్టుబడిదారులు అంటే ఎవరైనా కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కంపెనీ లాభార్జన శక్తిని దృష్టిలో పెట్టుకునే వాళ్ళు పెట్టుబడి పెడతారు. కంపెనీ యొక్క మరి లాభదాయకత, మంచి లాభాలు ఉన్న దాంట్లోనే ఎవరైనా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారు. కాబట్టి పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి సంస్థ యొక్క పరిస్థితిని తెలుసుకోవాల్సినటువంటి అవసరం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి అకౌంటింగ్ యొక్క అవసరం వారికి ఏర్పడుతుంది, ప్రాముఖ్యత. సో ఉద్యోగస్తులు, ఎంప్లాయీస్ కూడా ఏంటంటే మరి ఉద్యోగులు కూడా తన సంస్థ ఆర్థిక స్థితిని తెలుసుకొని అందులో పనిచేయడానికి వాళ్ళు ముందుకు వస్తారు. అంటే ఇక్కడ ఉద్యోగస్తులు ఏంటంటే మాకు ఈ సంస్థ జీతాలు చెల్లిస్తుందా లేదా మొదలైనటువంటి అంశాలను కూడా తెలుసుకోవడానికి ఇక్కడ మరి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే ఉద్యోగస్తులు కూడా ఇక్కడ అవసరమైన. తర్వాత గవర్నమెంట్, ప్రభుత్వం ఏంటంటే ఆదాయ పన్ను కానీ, ఎక్సైజ్ డ్యూటీ కానీ, ఇతర పన్నులు మరి విధించడానికి ప్రభుత్వం పైన నియంత్రణ ఉండడానికి కొరకు అకౌంటింగ్ యొక్క సమాచారాన్ని ప్రభుత్వానికి కూడా అవసరం ఏర్పడుతుంది. ఇంకా పబ్లిక్ అంటే ఇక్కడ వినియోగదారులు అని అర్థం. వినియోగదారులు అంటే వస్తూత్పత్తి వ్యయంపై గణక నియంత్రణ ఉందా, ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, వస్తూత్పత్తి వ్యయాన్ని తగ్గించుకొని సమర్థవంతంగా పనిచేస్తున్నారా లేదా ఏంటి అని తెలుసుకోవడానికి ఇక్కడ పబ్లిక్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే అకౌంటింగ్ యొక్క ప్రాముఖ్యత యజమానులకు ఉంటుంది, రుణదాతలకు ఉంటుంది, పెట్టుబడిదారులకు ఉంటుంది, ఉద్యోగస్తులకు ఉంటుంది, గవర్నమెంట్కి ఉంటుంది, అట్ ది సేమ్ టైం పబ్లిక్ కూడా ఉంటుంది. అలాగే రీసెర్చ్ స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో, పరిశోధకులు, సంస్థ ఆర్థిక కార్యకలాపాలకు ఆర్థిక నివేదికల గణక సమాచారం అద్దం పడుతుంది. కాబట్టి అందువల్ల ఒక సంస్థ యొక్క ఆర్థిక కార్యకలాపాలను అధ్యయనం చేసేటువంటి పరిశోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మరి ఈ అకౌంటింగ్ సమాచారం ఉపయోగపడుతుంది. ఇంకా ఫైనల్గా మేనేజర్స్ అంటే నిర్వాహకులు అంటే సంస్థను నిర్వహించేటువంటి వ్యక్తులు. వ్యాపార సంస్థ మేనేజర్లకు మరి ప్రణాళిక రచన,
ఏర్పాటు చేయడానికి, సంస్థ పైన నియంత్రణ అవసరానికి, నిర్వహణ మదింపు చేసుకోవడానికి అకౌంటింగ్ సమాచారం వాళ్ళకి అవసరం పడుతుంది. సో మరి ఈ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అంటే అకౌంటింగ్ యొక్క ఆవశ్యకత ఉంటుందని మనం చెప్పచ్చు. ఓకే, సో మరి అకౌంటింగ్ వల్ల ప్రయోజనాలు ఏంటి మనం గమనించినట్టయితే, ఒకటి, అకౌంటింగ్ యొక్క జ్ఞాపక శక్తికి మారుగా వాడవచ్చు. అంటే ప్రతి వ్యాపారంలో జరిగిన ప్రతి వ్యవహారాన్ని మనం ఏదో మరుపు మానవ సహజం. ప్రతి అంశాన్ని గుర్తుపెట్టుకొని ఈరోజు ఇది జరిగింది, ఆ రోజు అది అని చెప్పడం కష్టం. అదే ఒక రికార్డ్ ఉందనుకోండి, ఒక సిస్టమేటిక్ రికార్డ్ ఉందనుకోండి, ఏ రోజున ఏం జరిగింది, ఎంత జరిగింది, ఎట్లా జరిగింది, ఎంత మొత్తం మనం వ్యవహారం జరిగింది అని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జ్ఞాపక శక్తి మారుగా దీన్ని వాడుకోవచ్చు. అంటే రీప్లేస్మెంట్ ఆఫ్ మెమరీ. పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు అనేక వ్యవహారాలు, చిన్న సంస్థలు అంటే ఏదో ఒకటి ఎప్పుడో ఒక వ్యవహారం జరుగుతుంది. కానీ రోజువారీ వందల్లో వేలల్లో వ్యవహారాలు జరిగేటువంటి సంస్థకు ఏది గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ రికార్డు వలన ఏ సమాచారం ఎప్పుడు కావాలని తెలుసుకోవడానికి సాధ్యపడుతుంది. రెండోది ఏంటి ప్రయోజనం అకౌంటింగ్ వల్ల అంటే కోర్టులో సాక్ష్యంగా ఉపయోగపడుతుంది. అంటే ఖాతాలు సక్రమంగా నిర్వహిస్తే మరి కోర్టులో ఏదైనా తగాదాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొరకు సాక్ష్యంగా ఈ అకౌంటింగ్ ఉపయోగపడుతుందని మనకు చెప్పొచ్చు. పన్నుల బాధ్యతల పరిష్కారం అంటే ఖాతాలు సక్రమంగా నిర్వహించడం వల్ల ఆదాయ పన్ను, అమ్మకం పన్ను మరి వ్యాపారస్తుడు చెల్లించడానికి ఈ యొక్క అకౌంటింగ్ ఉపయోగపడుతుందని మనం చెప్పొచ్చు. అలాగే తులనాత్మక ఆదాయము అంటే ఇక్కడ ఏంటంటే వ్యాపారానికి సంబంధించిన వివిధ అంశాలు అంటే లాభాలు, అమ్మకాలు, వ్యయాలు ఇవన్నీ ఏవైతున్నాయో గత సంవత్సరం అంశాలతో పోల్చి చూసుకోవడానికి, మరి ఇతర సంస్థలతో పోల్చి చూసుకోవడానికి ఏమైనా మార్పులు ఏమైనా ఉంటే ఆ మార్పులకు అనుగుణమైనటువంటి అంటే ఎందుకు జరిగినాయి ఆ మార్పులు ఏంటి అనేది కారణాలను వ్యాపారస్తులు కనుక్కోవడానికి, తెలుసుకోవడానికి మరి ఇవి అంటే తులనాత్మక అధ్యాయం అంటే కంపేర్ చేసి చూసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. అలాగే వ్యాపార అమ్మకానికి సేల్ ఆఫ్ బిజినెస్ ఖాతాలను సక్రమంగా నిర్వహిస్తే వ్యాపారస్తుడు ఎప్పుడైనా తన వ్యాపారాన్ని అమ్మాలనుకున్నప్పుడు ఏ ధరకు అమ్మాలి అనేది నిర్ణయం తీసుకోవడానికి కూడా ఈ ఖాతా పుస్తకాలు ఉపయోగపడతాయని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అలాగే ఎవరైనా దివాలా తీసిన వ్యక్తికి కూడా ఇవి సహాయపడతాయి. అంటే ఒక వ్యక్తి ఖాతాలను సక్రమంగా నిర్వహిస్తూ ఉంటే దురదృష్టవశాత్తు అతడు దివాలా తీస్తే ఇన్సాల్వెన్స్గా మారే మరి ఖాతాలను ఆధారంగా చేసుకొని ఏంటి అంటే మరి తన వ్యాపారానికి సంబంధించిన వివరాలను వివరించడానికి అవకాశం ఉంటుంది, కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. ఇక వివిధ రకాలైన పార్టీలకు సహాయపడదు అకౌంటింగ్. వివిధ రకాలైన పార్టీలు అంటే యజమానులు కావచ్చు, రుణదాతలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, మేనేజర్లు కావచ్చు, పరిశోధకులు కావచ్చు, ఇంతకి మనం చెప్పుకున్నట్టు ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైనా సరే వ్యాపార సంస్థ ఆర్థిక స్థితికి సంబంధించిన సమాచారం ఏదైతుందో మరి వారికి కావాల్సిన రీతిలో వారికి కావాల్సినటువంటి విధంగా సమర్పించడానికి, తెలియజేయడానికి, వివరించడానికి, ప్రూఫ్ చేసి చూసుకోవడానికి ఈ అకౌంటింగ్ మనకు ఉపయోగపడుతుందని చెప్పచ్చు. వీటిని మనము అకౌంటింగ్ యొక్క ఉపయోగాలుగా చెప్తున్నాం. మరొకసారి చూడండి, జ్ఞాపక శక్తికి మారుగా వాడుకోవచ్చు, కోర్టులో సాక్ష్యంగా ఇది ఉపయోగించుకోవడానికి వీలుపడుతుంది, పన్నుల బాధ్యతలు పరిష్కరించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది, తులనాత్మక అధ్యయనం చేసుకోవడానికి వీలుపడుతుంది, వ్యాపారం అమ్మకానికి ఉపయోగపడుతుంది, దివాలా తీసిన వ్యక్తికి సహాయపడుతుంది, తర్వాత వివిధ రకాలైన పార్టీలకు ఇది సహాయపడుతుందని మనం చెప్పచ్చు. ఇవి అకౌంటింగ్ వల్ల ప్రయోజనాలుగా మనం చెప్పుకుంటాం. అంటే ఇక్కడ ఇవన్నీ అకౌంటింగ్ వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనాలుగా మనం చెప్పుకుంటాం. ఇక ఇందులో పరిమితులు ఏంటి, లిమిటేషన్స్ ఆఫ్ అకౌంటింగ్, పరిమితులు ఏంటి అని మనం గమనించినట్టయితే ద్రవ్య రూపంలో కొలవడానికి వీలున్న వ్యవహారాలను మాత్రమే ఇందులో రికార్డ్ చేస్తాం. ద్రవ్య రూపంలో కొలవడానికి వీలు లేనటువంటి వ్యవహారాలను అకౌంటింగ్లో రికార్డ్ చేయడానికి సాధ్యపడదు. ఇదొక లోపంగా చెప్పుకుంటాం, ఇదొక పరిమితిగా చెప్పుకుంటాం. రెండోది ఏంటంటే ధరల్లో వస్తున్న మార్పులను పరిగణించాలి. అంటే ఇక్కడ అకౌంటింగ్ పుస్తకాలలో ఆస్తుల విలువ రాసేటప్పుడు ఎంత కొన్నామో అంతే రాస్తాం, ఎంత కమ్మామో అంతే రాస్తాం. అంటే ఆ రోజు జరిగిన దాన్ని పరిగణలోకి తీసుకొని రాస్తాం. మనం వెచ్చించిన దాన్నే రాస్తాం, మనం వచ్చింది మాత్రమే రాస్తాం. కానీ ఇక్కడ ధరలలో మార్పులను పరిగణలోకి తీసుకోవడం జరగదు, లేఖలోకి తీసుకోవడం జరగదు. ఇదొక లోపంగా మనం చెప్పుకుంటాం, పరిమితిగా చెప్పుకుంటాం. ఇక గణక సమాచారం అంతా ఖచ్చితం కాదు. అంటే మనం రికార్డ్ చేసిన గణక సమాచారం అంతా ఖచ్చితమైనంతగా మనం చెప్పడానికి వీలేదు. ఎందుకంటే గణక నివేదికలు తయారు చేసేటప్పుడు కొన్ని భావనలు, కొన్ని సాంప్రదాయాలు, కొన్ని పద్ధతులు, కొన్ని సూత్రాలను పాటించడం జరుగుతుంది. ఆ సూత్రాలను ప్రకారమే రికార్డ్ చేయాలి.
కొన్ని సందర్భాల్లో ఆ సూత్రాలు ఏదైనా ఒకటి మిస్టేక్ జరిగినట్టయితే మరి ఇది ఖచ్చితమైన గణక సమాచారంగా మనకు ఉపయోగపడదు. ఓకే, అలాగే మరి గణకుని వ్యక్తిగత వైఖరిపైన అకౌంటింగ్ మరి నివేదికలు ప్రభావితం అవుతాయి. అంటే గణకుని వ్యక్తిగత వైఖరిపై అంటే ఆర్థిక అకౌంటింగ్ నివేదికలు గణకుని వ్యక్తిగత వైఖరిపైన ప్రభావితం అవుతూ ఉంటాయి. అంటే తనకు నచ్చిన తరుగుదల పద్ధతులు 2-3 రకాలు ఉంటాయి. స్థిర వాయిదాల పద్ధతిని, తగ్గుతున్న నెలల పద్ధతిని, ఇంకో పద్ధతిని. సంస్థకి ఏది ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఇక్కడ మరి గణకుని వ్యక్తిగత వైఖరిపైన ఆధారపడి ఉంటుంది. స్థిర వాయిదాలు వాడచ్చు, తగ్గుతున్న నెలలు వాడచ్చు, లేదా వార్షిక పద్ధతి వాడచ్చు, తరుగుదల నిధి పద్ధతి వాడచ్చు. అంటే ఆ విధానం ఏది అనేది అతని యొక్క వైఖరిపైన ఆధారపడుతుంది. అతని వైఖరిని బట్టి ఆ నివేదికలు ఉంటాయి. ఇది ఒక పరిమితిగా మనం చెప్పుకోవచ్చు. ప్రత్యామ్నాయ పద్ధతుల ఆచరణకు అవకాశం కల్పించడం అంటే అకౌంటింగ్ సాధారణంగా అంగీకరించిన భావనలకు, సాంప్రదాయాలు మరి ప్రత్యామ్నాయ పద్ధతుల ఆచరణకు అవకాశం కల్పిస్తున్నాయి. అంటే ఇక్కడ మనం ఇంత క్రితం చెప్పుకున్నట్టే తరుగుదల పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏదో ఒక పద్ధతిని అవలంబించడం జరుగుతుంది. మరి ముగింపు సరుకు విలువ కట్టడానికి కూడా మరి ఫిఫో పద్ధతితో, లిఫో పద్ధతితో, సగటు పద్ధతితో ఏదో ఒకటి అవలంబిస్తారు. ఈ పద్ధతులను అనుసరించడం వల్ల భిన్నమైన ఫలితాలు అంటే ఒక సంస్థ ఒక పద్ధతి ఫాలో అవుతుంది, ఇంకో సంస్థ ఇంకో పద్ధతి ఫాలో అవుతుంది. అంటే ఒక సంస్థ స్థిర వాయిదాలు ఫాలో అవ్వచ్చు, ఇంకో సంస్థ తగ్గుతున్న నెలలు ఫాలో అవ్వచ్చు. అదే ముగింపు సరుకు లెక్కించేటప్పుడు ఒకరు ఫిఫో ఫాలో అవ్వచ్చు, ఒకరు లిఫో ఫాలో అవ్వచ్చు. మరి 2 సంస్థలతో మనం కంపేర్ చేసేటప్పుడు ఖచ్చితమైన ఫలితాలు ఉండవు కాబట్టి కంపేర్ చేయడానికి కూడా వీలు పడదు. అంటే సరైన ఫలితాలు రావు. ఒక సంస్థ లాభం ఎక్కువగా, మన సంస్థ లాభం ఎక్కువగా ఉందనుకోండి, ఇంకో పక్క సంస్థ లాభాలు తక్కువగా ఉన్నాయి, లేదా మనకంటే ఎక్కువగా ఉన్నాయి. అంటే కారణాలు ఇందులో ఇవి ప్రభావితం చేస్తాయి. తరుగుదల పద్ధతులు కావచ్చు, ముగింపు సరుకు లెక్కించే విధానం కావచ్చు, ఇవి. కాబట్టి ఇది ఒక పరిమితిగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. అలాగే నిర్వర్తనకు సరి అయిన పరీక్ష అంటూ ఏమీ లేదు. ఓకే, ఇక నెక్స్ట్ చారిత్రక స్వభావము. ఇవన్నీ అంటే అకౌంటింగ్కు కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితులను అధిగమిస్తూ సంస్థకి ఏది అనుకూలంగా ఉంటుందో దానిని అనుసరిస్తూ ఏ వ్యవహారమైనా లాభ నష్టాలు ఉంటాయి. ఎక్కువ లాభాలు ఏది ఉంటుందో దాంతో ముందుకు తీసుకొని వెళ్తాం మనం. కాబట్టి అకౌంటింగ్ వల్ల ప్రయోజనాలే ఉన్నాయి. కాబట్టి అందరూ అకౌంటింగ్ను ఫాలో అయ్యి అకౌంటింగ్ విధానాన్ని అనుసరిస్తూ పుస్తకాల్లో రికార్డ్ చేయడం, నివేదికలను తయారు చేయడం, నిర్ణయాలు తీసుకోవడం, భవిష్యత్తు ప్రణాళికను రూపొందించుకోవడం వ్యాపార సంస్థలు చేస్తున్నాయి. ప్రతి సంవత్సరాంతాన ఫైనల్ అకౌంట్స్ తయారు చేస్తున్నాయి, విశ్లేషించుకుంటున్నాయి, వర్గీకరించుకుంటున్నాయి, ప్రణాళికలను రూపొందించుకుంటున్నాయి. సంస్థ పైన కంట్రోల్ అంటే మేనేజ్మెంట్కి అవసరమైన సమాచారాన్ని తీసుకొని ఉపయోగపడుతున్నాయని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ ఇది అకౌంటింగ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకా ముందుకు భవిష్యత్తు ఇన్ఫర్మేషన్ ఇతర అంశాల గురించి చర్చించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.